ప్రస్తుతం మనకు నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉన్న బాలీవుడ్ మూవీ ఇన్స్పెక్టర్ జిండే. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 15 minutes ఉంటుంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. అలాగే ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు చూసేయండి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంది. ఈ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే అనేది చాలా స్లోగా ఉండడంతో సెకండ్ హాఫ్ అయితే కాస్త బోర్ కొట్టడం జరుగుతుంది. అలాగే కనీసం మూవీ రన్ టైం తగ్గించుంటే మాత్రం ఇంకా బాగుండు. కొన్ని అనవసరంగా ఇరికించారు అనే విధంగా కొన్ని సన్నివేశాలు అయితే ఉండడం జరిగింది. ఈ మూవీ కామెడీగా ఉంటుంది. మూవీ థ్రిల్లర్ సీన్స్ ఉన్నప్పటికీ ఆ థ్రిల్లర్ సీన్స్ కూడా కామెడీగా పెట్టాడు. కాకపోతే కొన్ని కామెడీ సీన్స్ అయితే అంతలాగా అయితే నవ్వించలేదనే చెప్పవచ్చు. ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడైతే ఒకసారి చూడడానికి ట్రై చేసేయండి. ఇక కామెడీగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ముంబైలో గ్యాంగ్స్టార్ డ్రగ్ మాఫియా విపరీతంగా పెరుగుతుంది. పొలిటికల్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇక ఒక గ్యాంగ్స్టార్ వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాగైనా ఈ మాఫియాను అదేవిధంగా విలన్ని పట్టుకొని ఈ మాఫియాను అంతం చేయాలనే ఉద్దేశంతో పోలీస్ అయిన హీరో జిండేకి ఈ కేసుని అయితే హీరోకి ఇవ్వడం జరుగుతుంది. ఇక మన హీరో సీక్రెట్ మిషన్ చేపట్టి తన టీంతో కలిసి ఆ మాఫియాను ఎలా అంతం చేయడానికి ఎలాంటి ప్లాన్స్ వేస్తారో, విలన్ని పట్టుకోవడానికి మన హీరో ఏమేం చేస్తాడో, హీరో తన టీంతో చేసే కామెడీ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే నెట్ఫ్లిక్స్లో చూడాల్సిందే. ఒకసారి ఈ మూవీని చూడడానికి అయితే ట్రై చేసేయండి. ఇక మెయిన్గా మన హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. హీరో చేసే కొన్ని ఫన్నీ సీన్స్ అయితే తప్పకుండా నవ్వించేయడం జరుగుతుంది. అలాగే ఆ విలన్ని పట్టుకోవడానికి మన హీరో చేసే కొన్ని ప్లాన్స్ అయితే కాస్త కామెడీగా ఉంటూ నవ్వించేయడం జరుగుతుంది. కాకపోతే మూవీ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. అదేవిధంగా కాస్త రన్ టైం తగ్గించుండి కొంచెం స్క్రీన్ ప్లే అనేది కాస్త ఎంగేజింగ్గా తీసుంటే మాత్రం చాలా బాగుండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఈ మూవీ అయితే నవ్వుకోవడం కోసము ఒక్కసారి అయితే ఈ మూవీని అయితే చూసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.